హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు శివముక్కోటి సందర్భంగా నేను శివాలయం కూడా వెళ్ళానండి. అక్కడ కొంచెం అభిషేకం చేసుకున్నాను. ఇది బ్రాహ్మణవాడలో ఉన్న శివలింగం అండి. చాలా బావుందండి. చిన్న గుడైనా కూడా ఎంత ముద్దుగా ఉందో లోపలైతే మాత్రం శివలింగం. నిజంగా నేను కొన్ని కొన్ని గుళ్ళు మాత్రం హన్మకొండలో చూడలేదండి. ఈ సంవత్సరం నేను అన్నీ చూడాలనుకుంటున్నాను. ఎక్కడెక్కడున్నాయి, ఏంటి అనేది మీకు కూడా చూపెడతానండి. అన్నీ ఎక్కడ ఏ గుడి ఉంది అనేది చూపెడతానండి. నా వల్లైనంత ఏదో నా మాటల్లో చెప్తానండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా వెళ్ళండి. అలాగే మనం ఎక్కడున్నా కూడా హిందువులం మనం పూజలు బాగా చేస్తామండి ఆడవాళ్ళం. మనకెక్కడున్న ప్రతి గుడి కూడా తెలియాలండి. చక్కగా పూజలవి చేస్తూ ఉంటామండి మనం. మన ఆడవాళ్ళకైతే అన్నీ తెలిసుండాలండి. ఇలా చక్కగా అభిషేకం అయితే ఎంత బాగా చేసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించిందండి. పెద్ద గుళ్ళకి వెళ్తాం కానీ అక్కడ మనకి ఎక్కువ తోపులాట ఉంటదండి. ఎక్కువ జనం ఉంటారు. జనం లేని గుడికి కూడా మనం వెళ్తూ అక్కడ గూడా బిజీ అయిపోవాలండి. ఆ దేవుడు కూడా లైన్ కట్టి అందరూ వస్తూ ఉండాలండి. నాకైతే మాత్రం చాలా బాగా అనిపించిందండి. ఈరోజు మనస్ఫూర్తిగా నేను శివలింగానికి అభిషేకం నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో నా ఇంట్లో, అలాగే గుడిలో అయితే అంత సంబరంగా ఉందండి. నిజంగా స్వామివారు చాలా అందంగా ఉన్నారండి. ఇక్కడ గుడి మాత్రం నాకు చాలా మంచిగా నచ్చిందండి. కొందరే వస్తున్నారండి. వచ్చినా పర్వాలేదు. సోమవారం రోజు చాలా మందొస్తారేమో. నిజంగా వెళ్ళలేని గుడికి వెళ్ళలేదనే చెప్తానండి. వెళ్ళిన గుడికి మాత్రం నేను ప్రత్యేకంగా వెళ్ళానని చెప్తాను. ఎక్కువ సిద్ధేశ్వర స్వామి గుళ్ళకు అలా వెళ్తూ ఉంటాను నేను కాబట్టి, ఇక్కడ నేను ఎక్కువ వెళ్ళలేదండి ఎప్పుడు కూడా. కానీ చాలా బావుంది. అందరూ కూడా రండి. ఈ గుళ్ళు కూడా ముందుకు రావాలండి. అందరూ కూడా చక్కగా లోపల దీపారాధన చేశారండి. అక్కడ నేను కాసింత కొంచెం నెయ్యి పోసి నేను కూడా దండం పెట్టుకున్నానండి స్వామివారిని. ప్రతి సంవత్సరం కూడా నేను నీ పూజలు చేస్తూ ఉండాలి. ప్రతి గుళ్ళు నేను సందర్శించుకోవాలని ఈ సంవత్సరంలో నేను అనుకున్నానండి. అలాగే స్వామివారు నన్ను అనుగ్రహిస్తున్నారండి. నా నారాయణుడు అలా నన్ను తిప్పుతున్నాడండి. ఈ శివకేశవులకు ఇలా చేసుకునే భాగ్యం కావాలండి నాకు. ఆ శివుడిని, కేశవుడిని కలిపి నేను ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటానండి. స్వామివారు నన్ను ఇలా కనికరించారండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నేను పూజలు చేస్తూనే ఉండాలి. మీకు చూపిస్తూనే ఉండాలి అనుకుంటున్నానండి. చిన్నగా ఈరోజైతే ఇలా దండం పెట్టుకున్నానండి. అందరూ కూడా మనకి ఈరోజు నిజంగా పొద్దున కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవినింగ్ కూడా వెళ్ళండి. మనం అభిషేకం చేయాలని ఏమి లేదండి. సాయంత్రం వెళ్లి చక్కగా మీరు దీపారాధన చేసుకోండి. అందరూ వస్తున్నారండి. అప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారండి. వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో అయితే నేనైతే సంబరంగా చేసుకున్నట్టు అనిపించిందండి. మనం ఇంట్లో చేసుకుంటే చేసుకున్నానండి. ఇక్కడ రాముల వారి టెంపులు ఇంకా అన్నీ ఉన్నాయండి. ఆంజనేయ స్వామి ఇక్కడ జంట నాగులు కూడా ఉన్నాయండి. చాలా బాగుందండి గుడైతే మాత్రం. అందరూ వెళ్ళండి గుడికి మాత్రం.